జై గురుదత్త. ఈ పూట తోటకూర పులుసు పెడుతున్నాను. గిన్నెలో కాస్త పప్పు నూనె వేసి ఒక 2 చెంచాలు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దవే తరుక్కోవాలి ఈ పులుసుకి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తరుక్కున్న తోటకూరని ఇలా పెట్టేసి మూత పెడితే ఇలా అణిగిపోతుంది అన్నమాట ఒక 10 నిమిషాలకి. ఇప్పుడు ఈ తోటకూర కాస్త మగ్గింది కదా, ఇప్పుడు చింతపండుని వేడి నీళ్ళు పోసి నానపెట్టుకుంటే తొందరగా నానిపోతుంది. ఇది పులుసు తీసుకుని ఈ మగ్గిన తోటకూర మీద పోసేసి పటిక బెల్లం వేస్తాం మేము, మాకు ఇంట్లో అలవాటు అనమాట ఈ పటిక బెల్లం, లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకోవడమే. ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, ఎండుమిరపకాయలు, ముక్క కారాన్ని వేసి ఇప్పుడు ఈ పులుసు మీద వేసేసుకోవడమే. బియ్యపిండి 2 చెంచాలు నీళ్ళల్లో కలిపి తోపు పోసుకుంటే పులుసు పలచగా లేకుండా చిక్కగా ఉంటుందన్నమాట మరిగే కొద్దీ. ఇది వేడన్నం మీదకే కాకుండా ఆవకాయ కలుపుకుని నంచుకు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది పులుసు.